మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును. ఫస్ట్ టైమ్ ఇలా కుకింగ్ షాట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిల్మ్ చూసి వస్తే అందరూ చెప్పారు ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు. నాకేం కావాలంటే ఫిల్మ్ చూసిన తర్వాత బయటకొస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్‌కెళ్ళాలి. ఎళ్లి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకనిపించాలి. అలాంటి షాట్స్ ఉండాలి అని చెప్పారు. సో, లాట్ ఆఫ్ ద ఫుడ్ షాట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో, అది అలా అలా కాదు, అది బావుండాలి. అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో, దట్ వాస్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో, యాహ్! ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఎమోషన్. ఒక మంచి ఎమోషన్ ఉంటది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్‌గా హీరోయిన్స్‌కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు. హీరోలతో పోలిస్తే గనక. హీరోయిన్స్ మాక్సిమం ఒక 5 ఇయర్స్. అలాంటి హీరోయిన్స్‌తో మీరు నిజంగా వరుసగా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్‌గా చేయడం ఈస్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా, అంత సెలెక్టివ్‌గా చేయకపోవడానికి కారణాలేంటి? మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు అసల? అది మీరు తె అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలీదు. నేనెందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మాక్సిమం ఇక్కడే కదా! అందరికీ అవును. తెలుసు వై ఐయామ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలొస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నాకు నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి. ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్‌గా ఉండాలి నాకు. ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చెయ్యను. ఎప్పుడు చేయలేదు. ఇంకా చెయ్యను నేను. సో, ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా ఒక రీజన్ ఉండాలి. నేనెందుకు అక్కడ ఉన్నాను అనేది. సో, అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్ అది. లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటా. అలాగే సినిమాలో కూడా ఉంటా. సో, మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్‌కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో, అదొక ఒక బిలీఫ్ అంతే. అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్‌లకి కూడా లేదు. ఎందుకుండాలి? నిత్య మ్యామ్. అలాగే మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు. అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారు ఇది? అంటే మామూలుగా ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందని. అట్లాంటి అస్సలు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ ఎవ్వరితో నేను డిస్కస్ చేయను. అసలు ఎవ్వరితో చేయను. ఓకే. ఓకే. సరే. నిత్య నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియర్. మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ్ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువయ్యాయి. అవునా? ఆ, నాకేం సోషల్ మీడియాలో తెలీదు. సోషల్ இது మీడియా எனக்கே என்ன நடக்குது మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టరు, హీరో ఇద్దరు. ప్రాపర్‌గా ఆ! చెప్పండి. అలా కాదు. అలా కాదు. అలా కాదు. లేదు లేదు. నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో, దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం. లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐయామ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు. విజయ్ విజయ్ ప్లీజ్ సేతుపతి. అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్‌లో.
సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్‌లో మీరేమైనా సఫర్ అయ్యారా? ఇంజ్యూర్ అయ్యారా అని? I am. Yeah, she hit that she threw that. సార్ యూ సెడ్ No. ఇట్ డిడ్ంట్ హర్ట్ యూ. But seriously. And then ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో. ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. I told you, right? Yes. ఓకే. నిత్య మేనన్ గారు. మీరు 'బాబా భాస్కర్' మాస్టర్‌తో అదే ముత్తల పొట్ట అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ్ సాంగ్. సో అది చాలా వైరల్ అయింది. 'తలైవా తలైవి'కి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా! సో అప్పుడేమైనా ఎలా అనిపించింది? ఎంత టైం చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్బ్‌గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసాను. చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్ అంటే సో వెల్ హీ హస్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్‌గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే అంటే ఒక మంచి కమర్షియల్‌గా నేను డాన్స్ చేయాలంటే మాస్‌గా ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్ విజయ్ నిత్య మ్యామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియల్లీ. ఓకే. బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు? ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు? ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను. నేను లైఫ్‌లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు. నేను తినను. ఇక్కడికొచ్చి ఆల్సో అది కొంచెం అన్‌హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తినను. కానీ ఈ ఫిల్మ్‌లో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిల్మ్ షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్‌ని. కానీ ఫిష్ తినిపించారు నన్ను. ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మదురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే మదురైలో ఉన్నాం కదా! ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు